పాపము పోవాలి, భారము తీరాలి, పరలోకం పోవాలి. నువ్వు నేను పరలోకం పోవాలి. అందుకే యేసు ప్రభు సిలువలో మరణించెను. ఆ చిందిన రక్తములోనే పాప క్షమాపణ. పాపము పోవాలి, భారము తీరాలి, పరలోకం పోవాలి. నువ్వు నేను పరలోకం పోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినను. మీ దేహం అంటే నీ దేహము, నా దేహం, అందరితో ప్రపంచంలో ప్రతి ఒక్క మనిషి యొక్క దేహము దేవుని వలన అనుగ్రహింపబడింది. దేవుడు ఏం చేసినాడు? జిగట మన్నుతో ప్రతి ఒక్క మట్టి తీసుకొని స్త్రీగాను పురుషునిగాను స్త్రీగాను చేసి వారికి నాసికా రంధ్రములో జీవవాయువును ఊదగా మనిషి ఏమైపోయినాడు? ప్రాణం వచ్చింది, ఆత్మ వచ్చింది. చూడండి, మనిషి శరీరం వచ్చేసింది, ప్రాణం వచ్చింది, ఆత్మ వచ్చింది, మూడు ఉండదు. మనము ఇప్పుడు దేవుణ్ణి మహింపరచాల, ఆత్మతో మహింపరచాల. ఎందుకంటే దేవుడు తన పోలిక చొప్పున తన నరులను సృజించి ఏం చేసినాడు? నాసికా రంధ్రములో ఆ మట్టితో జిగటముతో చేసిన మనిషిని ప్రాణం కలిగించినాడు. ప్రాణం వచ్చిన తర్వాత మనకు ఆయన ఆత్మ కూడా మనలో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలా? ఆత్మతో ఆయన మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపనిది, మీలోనున్న పరిశుద్ధాత్మ ఆలమై ఉన్నందున మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కాదు, విలువ పెట్టుకొనబడినటువంటి దేవుని సొత్తు. చూసినారా? మనం ఎవరి సొత్తు? మనం సొత్తు కాదు. దేవుడు మనల్ని ఆయన నిర్మించినాడు, ఆయన సొత్తుగా మనం ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, మనకు ఈ లోక సంబంధంగా ఏదైనా ఒక ఇల్లు, ఒక సొత్తు ఉన్నదనుకో, అది ఆ సొత్తు అయ్యా నా సొత్తు, అయ్యా అది నాకు సొంతం, అది దాంట్లో ఎవరు వచ్చేదానికి లేదు అని ఎంత గంభీరంగా మాట్లాడతామో, అదేవిధంగా దేవుడు కూడా ఏం చేసినాడు? ప్రతి ఒక్క సృష్టికర్తను ప్రతి ఒక్క మానవుని నువ్వు నా సొత్తు అయ్యా, నువ్వు నా సొత్తు, నువ్వు నాకు నన్ను స్తుతించాలా, ఆరాధించాలా, మహింపరచాలా, నా మాటకు నీ విరోధంగా ఉండకూడదని అక్కడ దేవుడు భూలోకంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకి ఆయన చెప్పినటువంటి మాట ఇది. కాబట్టి మనము దేవుని సొత్తు కాబట్టి మనం ఏం చేయాలా? మన దేవుని సొత్తు, దేవుని దగ్గర ఎట్టుండాలి? మనము ఉపవాసముతో. ఉపవాసం అంటే ఏంది? ఈ లోక సంబంధం ఉపవాసం అనేది ఆహారం తినకుండా కాదు. ఉపవాసం అంటే ఏంది? పూర్ణ ఆత్మతో, పూర్ణ విశ్వాసంతో, పూర్ణ బలముతో దేవుని ఆరాధించాలి. బాగా వచ్చింది. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలముతో, పూర్ణ శక్తితో దేవుని ఆరాధించాలా. రెండేది తన్నువలైతే ప్రేమించాలి. ఈ రెండు ఆజ్ఞలు, ఈ రెండు ఆజ్ఞలు నువ్వు పాటిస్తేనే ఉపవాసం ఉన్నట్టుగా. ఉపవాసం అంటే తినకుండా ఏదో నీ పని చేసుకుంటా నువ్వు ఉండి ప్రార్థన చేసేది. ఉపవాసం అంటే ఏంటి? ఉపవాసం అంటే దేవునికి లోబట్టు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? ఉపవాసం చేయనప్పుడు కన్నీరు విడిచాల. కన్నీరు విడిచంటే ఏంటి? హృదయంలో నుంచి వేదన, హృదయంలో నుంచి ఆవేదన, హృదయంలో నుంచి కష్టము, నష్టం అన్నింటినీ ఏంటి? దేవుడు నీకు ఆ కళ్ళలో ఆ నీళ్లను విడుతూ ప్రార్థన చేయాలా. మనం ఏం చేయాలా? ఆ ప్రార్థన చేస్తే ఏం చేయాలా? దేవుని సన్నిధికి రావాలా, దేవునితో మాట్లాడాలా, దేవుని యొక్క వాక్యం చదవాలా, దేవుని ప్రార్థన చేయాలా. ఇదే యెహోవాకు దేవుడైన యెహోవా ఆయన కరుణావాత్సల్యం గలవాడు, కరుణగల దేవుడు. నువ్వు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ కొరతలు తీరుస్తాడు. నువ్వు ఏ సంబంధమైనటువంటి దేవుని దగ్గర వాగ్దానం చేస్తాడు, ప్రార్థన చేసి వచ్చినావో ఆయన దేవుడు కరుణావాత్సల్యం, కరుణగల దేవుడు. శాంతమూర్తి అంటే ఏంది? ఆయన ఓర్చుతావు, నువ్వు చెప్పినటువంటి మాటలు వింటాడు, నీ ప్రార్థన ఆలకిస్తాడు. నీ యొక్క తప్పులు నువ్వేం చేసినా కానీ దాన్ని సవరించుకునే దానికి శాంతముతో ఉంటాడు. అంతేకాకుండా కృపగల దేవుడు అండి. కృప అంటే ఏంది? సంతోషము, సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము సకలం ఇచ్చేదే కృప. ఆ కృపగల దేవుడు కాబట్టి నిన్ను కృపతో నింపుతాడు, నీకు ఆరోగ్యం ఇస్తాడు, ఆయుస్సుని ఇస్తాడు, ఆత్మలో బలపరుస్తాడు,
ఆరోగ్యమే కాకుండా ఆర్థిక కూడా ఇస్తాడు. ఈ భూలోకంలో నువ్వు జీవించడానికి తోడుగా నీటిగా ఉంటాడు. కాబట్టి మనము ఏం చేయాలా? మనము తాను చేయని ఉద్దేశించిన కీడు, మనం పాపంలో ఉన్నాము కాబట్టి మనల్ని ఆ పాపాన్ని నుంచి తొలగి మనం కీడు చేయకుండా ఆయన ఏం చేస్తాడు? పశ్చాత్తాపడతాడు. మనం ఏం చేయాలా? మనము మన బట్టలు చింపుకునేది కాదు, హృదయాన్ని చింపుకోవాలా. హృదయం చింపబడాలా, హృదయము వేదన పడాలా, హృదయంలో భారమైన ఆలోచన తలపులు ఉండి హృదయంలో దేవునారు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? నీ మాట వింటాడు దేవుడు. కాబట్టి ఈ లోక సంబంధమైనట్టు నువ్వేం చేయాలంటే, మీ వస్త్రములు కాక మీ యొక్క హృదయాన్ని చింపుకొని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాట ప్రకారము మీ దేహము దేవుని వలన కలిగింది. కాబట్టి మరేం చేయాలా? మీలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ ఆలయమై ఉన్నాడని మీరు ఎరిగి మనం భూమి యొక్క అగాధ స్థలములోంచి నిన్ను లేపినటువంటి దేవుడికి మహిమ చెల్లిస్తూ నువ్వు దేవుని కృప. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, దేవుని యొక్క కీర్తన మొదటి కీర్తనలో చూడండి, దేవుడు చెప్పిన మాట ప్రకారం మనము ఏం చేయాలంట? మనము ఏం చేయాలా? దుష్టులు ఆలోచి చెప్పు నడవకూడదు, పాపుల మార్గం నిలవకూడదు, అపహాసులు కూర్చుంటే ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుకుంటూ ఉండకుండా మనం ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అప్పుడు ఏమైపోతావు? యెహోవా ధర్మశాస్త్రము నువ్వు ధ్యానించాలా. దీవారాత్రులు ధ్యానిస్తూ ఉన్నప్పుడు నువ్వు నీటి కాలువల వారు నాటబడిన ఫలమి చెట్టులాగా ఉంటావు. నీటి కాలువల ఊరిలో ఒక విత్తనం వేసి చెట్ట చక్కగా ఎదుగుతుంది, నీళ్లు ఉంటుంది, సూర్యరశ్మి ఉంటుంది. కాబట్టి అది చక్కగా ఎదిగి ఫలం ఫలించి అనేకులకు అది భవిష్యత్తులో అది పెరిగి పెద్దది అనేకులకు సహాయపడుతుంది. అదేవిధంగా నువ్వు కూడా ఏం చేయాలా? నీ యొక్క ప్రార్థన అనేది దేవుడు ఆ విధంగా నువ్వు దుష్టులు ఆలోచించినప్పుడు పాపుల మార్గం అపాసుకుంటూ నువ్వు ఆ విధంగా దీవించబడతావు. కాబట్టి నువ్వేం చేయాలా? దేవుని యొక్క సన్నిధిలో మొరుపెట్టినప్పుడు దేవుని యొక్క కృపను పొందుకోవడానికి నువ్వేం చేయాలా? నీ యొక్క సంతోషము, సమాధానం, ఆరోగ్యాన్ని ఆయనకు సమర్పించుకుంటూ నువ్వు దీవించినప్పుడు దేవుడు నేను దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, బలపరుస్తాడు, తిరుగుతాడు. ఈ యొక్క కీర్తన 139 చూడండి. కీర్తన 139 23-24 ఏమంటాడంటే, దేవుని చెప్పిన మాట చాలా మనం గ్రహించుకోవాలా. ఈ మాట చాలా ఉన్నతమైన మాట. ఏమంటాడంటే, మనం ఏ విధంగా ప్రార్థన చేయాలంటే, దేవా నన్ను పరిశోధించి నా హృదయం తెలుసుకో. నువ్వు ఎప్పుడు హృదయాన్ని ఇస్తావో ఈ హృదయాన్ని తెలుసుకో ప్రభా. హృదయం ఏ విధంగా ఆరాధిస్తున్నా, ఏ విధంగా నేను మహింపరుస్తున్నా, ఏ విధంగా ఉంటున్నాని నా హృదయాన్ని నువ్వేం చేయాలా? పరిశీలించి తెలుసుకోవాలా. నన్ను ఆలోచన తెలుసుకో. నీకు ఆయస్కర మార్గం నాది తొలగించి నన్ను దీవించి ఆశించి బలపరిచి నా ప్రార్థన ఆలకించి మనం ప్రార్థన చేస్తున్నావు. దేవుడు ఏం చేస్తాడు? నీ ప్రార్థన నా ప్రార్థన ఆలకిస్తాడు. మనందరము దేవుని బిడ్డలుగా మారినప్పుడు కష్టము వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చి దేవుడు ఏం చేస్తాడు? అన్నీ తీర్చివేసి నీకు క్షేమం కలుగు చేస్తాడు. కాబట్టి మనము ఉపవాస ప్రార్థనలో దేవుని మహింపరుస్తూ మనము ఉన్నప్పుడు దేవుడు మనం దీవిస్తాడు, ఆశని బలపరుస్తాడు. ఈ మాట మనం హృదయంలో భద్రపరుచుకుంటాం, చిన్న ప్రార్థన చేసుకుంటాం. మిక్కిలి ప్రేమ నమ్మకములు గల పర్వతం నీ నామానికి మహింపలుగును కాక. ప్రతి దీవించండి, ఆశించి కనికరించి కటాడు బల శరపర ప్రభా. ఆయన హృదయం అని ఈ యొక్క ఆత్మ ప్రేరేపణ కలిగి హృదయంలో ప్రభు ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య ఆత్మ మూలంగా నీకు వెల్లడించినప్పుడు ఆత్మ పరవశుడై ప్రభు మమ్మల్ని ఆత్మతో దీవించి ఆశని కనికరించి రాబోదినాలు ఉన్నత స్థితికి తీసుకొని పోయి దేవుడు కాబట్టి ప్రభా నీకే ఘనత మహిమ ప్రభా చెల్లించి వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం ప్రభా. ఆమేన్, ఆమేన్.